హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై అయితే చూసేద్దాము. ఏంటి ఇలా ఉంది అనేసి అనుకోవద్దండి, అప్పుడు పవర్ పోయిందనమాట నేను వీడియో తీసేటప్పుడు, అందుకే అలా కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. నాటుకోడిని ఫస్ట్ అయితే సాల్ట్, పసుపు వేసుకొని ఇలా అయితే వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి మసాలా వచ్చేసి జీలకర్ర, మిరియాలు, అల్లం ఉంటుంది కదా, అల్లము, తెల్లవాయలు, కొబ్బరి వేసి అయితే ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకునేసి పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసుకొనేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మా ఇల్లు, మా అమ్మగారి ఇల్లు అనమాట. ఇది చాలా బాగుంది కదా, ఇలా పెయింటింగ్ అప్పట్లో బాగా డిజైన్ చేశారు చూడండి. ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. మునగ చెట్టుకు చూడండి మునక్కాయలు ఎన్ని కాసాయో. ఇలా విలేజ్లో ఉంటే అన్నీ ఫ్రీగా వస్తాయన్నమాట. బాగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి. మన సిటీలలో అయితే దొరకవు. కలర్ రైస్ కోసం అయితే ఒక 5 టొమాటోలు, 3 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకుంది. మా చిన్నమ్మ అయితే కట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఒక్కటి బిర్యానీ అయిపోయి అంటే అంతా వీడియో తీచ్చే వాళ్ళకు లాంగ్ కాబట్టి కొందరు చూడరు కదా, బోరు కొట్టి. అందుకే ఏది పెట్టాలనో అది పెట్టి మధ్యలో అదంతా కట్ చేసి ఉంటారు. నువ్వైనా ఇప్పుడు అంతా చూడాలంటే చూడలేం కదా, 20 నిమిషాలు ఉంటే జరుపుకుంటా పోతాం. అట్లా ఏది పెట్టాలనో అదే పెడతారు అంతే. ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, అదంతా ఇప్పుడైతే ఆయిల్ బాగా కాగింది కదా, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాం అనమాట. 3 కట్ చేసుకున్నాం కదా, అవి మీరు కారాన్ని బట్టి అయితే వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకేసుకుంటున్నాను అనమాట. 1.5 అయితే ఆనియన్ అయితే వేసాను. ఇలా వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకుందాము. అక్కడ ఉండేది ఫ్రైకి అయితే తీసి పెట్టారు, ఇక్కడ కూరకు అనమాట. నాటుకోడి మనం కోళ్ళు ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి అక్కడే కోసేసుకోవచ్చు అనమాట. కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. విలేజ్లో ఉంటే అన్నీ దొరుకుతాయి కదా బాగా. టొమాటోలు అయితే కట్ చేస్తుంది మా చిన్నమ్మ. అందరికీ వద్దు. 2 టొమాటోలు అయితే వేసేసుకుందాము. అది కలర్ రైస్లోకి, కూరలోకి కట్ చేశారు కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఒక 2 టొమాటోలు అయితే 2 టొమాటోల పైన అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను అనమాట. ఏం వేస్ట్ చేస్తారు అక్కడ మామూలుగా తిరగబడమంటే మర్చిపోయాను చేస్తే కోళ్ళు ఎత్తుకొస్తారు. కోళ్ళు దగ్గర తీసి కానీ కోళ్ళు ఎత్తుకొని వచ్చి అది మసాలా కొట్టుకొని తర్వాత పెట్టేసి అప్పుడు చేస్తారు. అయితే నాటుకోడి చేయాలి. నాటుకోడి కష్టం అంటావు. అసలు తింటా చేస్తే ఎవరైనా తింటారు. టొమాటోలు అయితే బాగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసేసి బాగా కలుపుకుందాము. పచ్చివాసన పోవాలి కదా. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను అనమాట. అది చిన్న స్పూన్ కాబట్టి, చాలా చిన్నది కాబట్టి 1 స్పూన్ లాగా వేసాను అనమాట. కారం పొడి వచ్చేసి 1.5 అయితే వేసుకోవాలి. ధనియాల పొడి అయితే 1 స్పూన్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చికెన్ మసాలా ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ వేసేసుకుంది. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అన్నీ. మనం ఆనియన్ పేస్ట్ అదే వేసాం కదా, అది బాగా పచ్చివాసన పోవాలి కాబట్టి కొద్దిసేపు ఉన్నివ్వాలన్నమాట. అది మసాలాలు బాగా ఉడికేంత వరకు. చూడండి, ఫుడ్ కలర్ కూడా కొద్దిగా అయితే వేసేసుకుందాము.
కొత్తిమీర కూడా ఇక్కడే వేసేసుకుందాం అన్నమాట. అలా అన్నీ వేసేసుకొనేసి బాగా కలుపుకొని వాటర్ అయితే వేసేసుకుందాము. ముక్కలు వేసుకున్న తర్వాత అయితే వాటర్ వేసుకుందామండి. ఇక్కడైతే చూడండి ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఆ రోజైతే మా అక్క చేసిందనమాట, బాగా వచ్చింది. కాకపోతే నేనే లాస్ట్లో వీడియో తీయలేకపోయాను సరిగ్గా, బాబు కొంచెం తీయనీలేదు, అందుకే తీయలేదనమాట లాస్ట్లో. అందుకే నేను లాస్ట్లో పవర్ లేనప్పుడు వీడియో తీశాను, అందుకే అలా వచ్చింది. కూర అయితే చాలా బాగా వచ్చిందనమాట, నాటుకోడి కూర. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే 8 విజిల్స్ అయితే రానివ్వండి. మామూలు చికెన్కి దీనికి చాలా తేడా ఉంటుంది కదా, కాబట్టి 8 విజిల్స్ అయితే రావాలి. వచ్చిన తర్వాతనే బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని ఇలా బాగా కలుపుకొనేసి వాటర్ అయితే మునిగేంత వరకు అయితే వేసుకోవాలన్నమాట. అలా కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి 8 విజిల్స్ అయితే రానివ్వాలి. బాగా ఉడికిపోతుంది. ఇది ఫ్రై కోసం అన్నమాట. ఫ్రై కూడా ఏం లేదు, ఇప్పుడు వాటర్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం పసుపు, మనం ఉప్పు వేసి వేయించాం కదా, అందులో వాటర్ ఉంటాయి కదా కొంచెము, ఆ వాటర్ మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇంకా కారం పొడి అవి వేసి ఫ్రై చేస్తే చాలన్నమాట. ఫ్రై కూడా తయారైపోతుంది. అక్కడ వేయించేటప్పుడే సగం ఉడికిపోతుంది కదా. మనం ఫ్రై కోసం అయితే పక్కన ఉడికించుకొనేసి అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయాయి రెండు. సరిగ్గా అయితే వీడియో తీయలేకపోయాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మా అక్క చేసింది ఆ రోజు. ఇవి అయితే వడల కోసం అన్నమాట. ఆ రోజే వడలు కూడా ఇలా రోల్లో రుబ్బుతాము. మిక్సీ కంటే రోల్లో అయితే బాగా టేస్ట్ వస్తాయి కదా. ఇలా బాగా రుబ్బుకోవాలన్నమాట. నీళ్ళు కూడా అవసరం లేదు దీనికి. ఇందులోకి అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందాం అన్నమాట. తుంచేసి ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. సాల్ట్, కొందరైతే పసుపు కూడా వేసుకుంటారు. మేమైతే వేయట్లేదన్నమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి పసుపు. అలా అయితే రుబ్బుతూ ఉండాలన్నమాట. త్వరగానే అయిపోతుంది. ఇలా రోట్లో రుబ్బుకుంటేనే చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మనం మిక్సీకి వేసుకునే కంటే ఇలా రోట్లో వేసుకోవడమే బాగా టేస్టీగా వస్తాయన్నమాట. ఇలా రుబ్బుకుంటేనే. కొన్ని అయితే పక్కకు తీసుకొనేసి అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అలా పిండిలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి కదా, అందుకనేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా అయితే రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనము కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అవైతే కట్ చేసి పెట్టుకునేసి వేసేసుకుందాము. ఇలా బాగా రుబ్బుకునేసి వాటర్ అయితే అసలు వేయకూడదు అనమాట. వాటరు దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనము నానబెట్టింటాం కదా, అదే సరిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి మరీ ఎక్కువ మెత్తగా ఉండేలాగా రుబ్బుకోవద్దు, కొంచెం అయితే తగులుతూ ఉండాలన్నమాట. క్రిస్పీగా ఉంటాయి అప్పుడే. చూడండి అలా అయితే రుబ్బుకోవాలి. అలా అంతా తోడేసి ఇప్పుడైతే అన్నీ కలుపుకుందాము. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసాము ముందే. కరివేపాకు అయితే కలుపుకుందాము. సాల్ట్ కూడా ముందే వేసేసుకున్నాము. అల్లం కూడా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం మనం ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టుగా అయితే తీసుకోవాలన్నమాట. మేమైతే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము. కొంచెం అల్లం అయితే తీసుకున్నాం అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొనేసి ఇంకా అప్పుడే వడలు వేసుకోవచ్చు. మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒక కవర్ తీసుకొని అయితే ఇలా చేసుకొనేసి కొద్దిగా వాటర్ అయితే మనం చేతికైతే తడుపుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసేయాలి. అలసంద వడలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే బాగా వచ్చాయన్నమాట. మనం పొద్దున్న మధ్యాహ్నం అయితే చికెన్తో తింటాం కదా, సాయంత్రం వచ్చేసి వడలు నాటుకోడి కూరతో తింటారనమాట. రాయలసీమ సైడ్ అంతా అంతే అన్నమాట. పూరి కానీ వడలు కానీ అలా చేసుకునేసి సాయంత్రం అయితే తినేస్తాము. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా చేస్తామన్నమాట మా రాయలసీమలో.